వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినా కూడా ఉత్తరాంధ్ర ప్రభుత్వాన్ని శాసిస్తుందని కూడా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. మనం కూడా చూస్తూనే ఉంటాం. ఈసారి కూడా ప్రభుత్వాన్ని నిలబెడుతుందా? ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఉత్తరాంధ్ర సపోర్ట్ చేస్తుందా? ఏమో చూడాలి. రిజల్ట్ వచ్చే వరకు కూడా. దీని మీద అనాలిసిస్ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ తిరుమల నాతో పాటు ఉన్నారు. అనాలిసిస్ ఏంటో తెలుసుకుందాం. ఉత్తరాంధ్ర అయితే ఎప్పుడైతే కూడా తిరుమల అంటే ఎలక్షన్ ఎప్పుడు జరిగినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఎంతో కొంత దోహదపడుతుందనేది కూడా మనకి తెలిసిన విషయమే. ఈసారి టోటల్‌గా ఏ విధంగా ఉండబోతుందక్కడ? ఉత్తరాంధ్ర ఎంతో కొంత కాదు. ఉత్తరాంధ్రలో ఎప్పుడు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గాని, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గాని, హ్మ్. ఉత్తరాంధ్రలో ఎవరికి ఆధిక్యత వస్తే, ఎవరు ఆధిక్యంలో యెస్. ఉంటే, ఆ పార్టీయే ముఖ్యమంత్రి పీఠాన్ని సొంతం చేసుకున్న చరిత్ర కనిపిస్తుంది. హ్మ్. ఉత్తరాంధ్రలో దాదాపు మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఈ 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లని ఎవరు గెలుచుకుంటే, హ్మ్. వాళ్ళు వచ్చే హ్మ్. జూన్ 4వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నాయనేది ఒక అంచనా నడుస్తుంది. హ్మ్. ఇప్పటికే ఆ నేతల భవితవ్యం అంతా ఈవీఎం బాక్సులోకెళ్ళిపోయింది. ఈవీఎం బాక్సుల చుట్టూ అనేక రకాల చర్చ జరుగుతుంది. ఈవీఎం యెస్. బాక్సుల చుట్టూ సెక్యూరిటీ పెంచాలని చెప్తున్నారు. విజయనగరంలో నిన్న ఈవీఎం బాక్సుల పైన ఓపెన్ చేయడం ఈవీఎం స్ట్రాంగ్ రూమ్‌లో ఓపెన్ చేయడంపై పెద్ద దుమారమే యెస్. చెలరేగింది. అవును. ఇదంతా నడుస్తుంది. హ్మ్. ఉత్తరాంధ్రలో ఈసారి ఎలక్షన్స్‌తో బాగా ప్రభావితం చేసిన సమస్యలేంటంటే, ఒకటి శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం సమస్య. హ్మ్. పవన్ కళ్యాణ్ ఎవరైతే జనసేన అధినేత ఉన్నారో పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్యని ఎక్కువగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఉద్దానం సమస్యని అంటే ఉద్దానం సమస్య పరిష్కారానికి ఆయన కొంత కృషి చేశారు. ఉద్దానం పైన ఇటు వైసీపీ కూడా అధికార వైసీపీ కూడా ఉద్దానంలో డయాలసిస్ సెంటర్‌లు ఏర్పాటు చేయడము, ఉద్దానంలో కిడ్నీ సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం. ఇదంతా శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం అనేది ఒక బిగ్గెస్ట్ ఇష్యూలాగా అనిపించింది. హ్మ్. ఆ తర్వాత విజయనగరానికొస్తే వి విజయనగరంలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ భోగాపురం ఎయిర్‌పోర్ట్ అనేది పెద్ద ఇష్యూగా కొంతకాలం వివాదం నడిచింది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ తర్వాత ఇక్కడ బొత్స సత్యనారాయణ వర్సెస్ విజయనగరం రాజులు లేకపోతే బొబ్బిలి రాజులు అనేటట్టుగా అవును. రాజకీయం హ్మ్. కొనసాగుతుంది. కాకపోతే ఎప్పుడైనా బొబ్బిలి రాజులకు, విజయనగరం రాజులకు ఎప్పుడు మధ్య వ్యత్యాసం అంటే వేరువేరుగా ఉండేవాళ్ళు. వీరు పోటాపోటీగా ఉండేవాళ్ళు. వైరి పార్టీలో ఉండి పనిచేసేవాళ్ళు. ఈసారి పరిస్థితి డిఫరెంట్‌గా ఉంది. హ్మ్. 2029లోకొచ్చేసరికి ఇక్కడ విజయనగరం రాజులు అండ్ బొబ్బిలి రాజులు ఇద్దరు కలిసి వన్ సైడ్ వచ్చేసారు. బొత్స ఆపోజిట్ సైడ్‌లో ఉన్నారు. సో, ఇక్కడ బొత్స ప్రాబల్యం ఎంత పనిచేస్తదనేది ఇక్కడికొస్తే విజయనగరంలో. అంతే సేమ్ థింగ్ ఇక్కడ ఉత్తరాంధ్రకి రాజధాని అనే అంశం కూడా విజయనగరం పైన తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తుంది. హ్మ్. అంటే విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా మారుస్తానని చెప్పాడు అవును. వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 3 రాజధానులు వర్సెస్ ఒక రాజధాని అనేది అనే విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్స్ జరిగాయి. హ్మ్. సో, ఒక రాజధానికి ఓటు పడితే విశాఖ మాకు ఉత్తరాంధ్రకి రాజధాని అక్కర్లేదని అక్కడ ప్రజలు తీర్పు చెప్పినట్టయిద్ది. హ్మ్. లేదు 3 రాజధానులకు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటు పడితే మాకు రాజధాని అవసరం ఉంది అని చెప్పేసి అక్కడ ప్రజలు తీర్పు చెప్పినట్టుగా హ్మ్. ఉంటది. విశాఖపట్నం అనేది ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణం. యెస్. భారతదేశంలోనే అత్యంత ప్రశాంతమైన నివాసిత ప్రాంతాల్లో విశాఖపట్నం ఒకటుంది. వైజాగ్‌లో ఎటువంటి అల్లర్లు ఉండవు. వైజాగ్‌లో ఎటువంటి ఇష్యూస్ ఉండవు. క్రైమ్ రేట్ చాలా తక్కువ. హ్మ్. ప్రకృతికి అనుకూలమైన ప్రకృతిది పార్ట్నర్‌షిప్ ఎక్కువగా ఉంటది. దీంతో ఎక్కువ మంది అక్కడ హ్మ్. నివాస యోగ్యంగా ఉండడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది వైజాగ్‌కున్న నేచర్. సో, వైజాగ్ అనేది ఇప్పుడు రాజధాని అవసరమా లేదా అనే యాంగిల్‌లో ఇక్కడ ఓటింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి మొదటి నుంచి చూస్తే హ్మ్. గడిచిన ఎన్నికలన్నీ చూసుకుంటూ వస్తే ఉత్తరాంధ్ర అనేది టీడీపీకి కంచుకోటగానే కనిపిస్తూ వచ్చింది. అవును. టీడీపీకి అనుకూలంగా ఉంది. టీడీపీకే ఎక్కువ సీట్లొచ్చాయి. ఇక్కడ బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ. హ్మ్. బీసీలు గతంలో ఎక్కువగా టీడీపీకి మద్దతిచ్చిన సందర్భాలు కనిపించాయి. హ్మ్. ఈసారి 2019లో మాత్రం హ్మ్. వైసీపీ హవా కనిపించింది ఉత్తరాంధ్రలో. అవును. శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే శ్రీకాకుళం, విజయనగరం, హ్మ్. విశాఖపట్నం వరకి కొంత విశాఖపట్నంలో టీడీపీ సీట్లు కొంత కనిపించినప్పటికీ వైసీపీ ఆధిపత్యం ఎక్కువ కనిపించింది. మనం అనుకున్నట్టుగానే వైసీపీ అధికారంలోకొచ్చింది. అది యెస్. సెన్సేషనల్. హ్మ్. దాన్ని ఇంకా మనం చెప్పడానికి ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. యెస్. ఈసారి 2024లో ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు ఎలా ఉంది? వాళ్ళ మనసులో హ్మ్. ఉన్న రాజకీయ పార్టీ ఏంటి? యెస్. ఎవరికి ఓటేసుంటారు? అనే హ్మ్. ఒక చర్చ మొదలైంది. రకరకాల సర్వేలతో తెరపైకొస్తున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు. అవును. ఒక సర్వేలో కూడా 2 రకాలు. కొందరేమో వైసీపీ గెలుస్తుందని చెప్తున్నారు. మరికొందరేమో కూటమి. కూటమి యెస్. గెలుస్తుందని చెప్తున్నారు. హ్మ్. కాకపోతే ఈసారి కూటమి ప్రభావం ఉత్తరాంధ్ర పైన బలంగా ఉందనే ఒక కొంతమందిని మనం అందరితో మాట్లాడుతున్న సందర్భంలో తెలుస్తుంది. కూటమికి కొంత అనుకూల వాతావరణం ఉత్తరాంధ్రలో ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓహ్! పోటాపోటీగా ఉన్నాయి. చాలా చోట్ల హోరాహోరీ పోరు జరిగినట్టుగా తెలుస్తుంది. హ్మ్. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 సీట్లుంటే, హ్మ్. 10 సీట్లలో ఇక్కడ హోరాహోరీ ఎందుకు చెప్తున్నానంటే, హ్మ్. మొత్తం శ్రీకాకుళంలో 10 సీట్లుంటే, 10 సీట్లలో 6 కూటమికొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. హ్మ్. 4 వైసీపీకొచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. హ్మ్. కొందరేమో లేదు లేదు రివర్స్ ఉంది. హ్మ్. 4
మాత్రమే టీడీపీకి వచ్చే అంటే కూటమికి వచ్చే అవకాశం ఉంటున్నారు. 6 మిగతా 6 వైసీపీకి. మెజారిటీ స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ గతంలో టీడీపీకి అనుకూలమైన ప్రాంతం కాబట్టి అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే మొత్తం స్టేట్ వైడ్ అటువంటి యెస్. సిట్యుయేషనే కనిపిస్తుంది. అంటే టఫ్ ఫైట్ ఉంటుందంటారా ఈసారి చాలా ఖచ్చితంగా? టఫ్ ఫైట్. అంటే అన్ని ఓకే. చోట్ల చాలా టఫ్ ఫైట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈజీ గెలుపైతే ఎవరికీ సాధ్యం అయ్యేటట్టు కనిపించట్లేదు. హ్మ్. ప్రస్తుతానికి మాత్రం వీళ్ళ భౌతవ్యం బాక్స్‌లో ఉంది కాబట్టి చెప్పలేం మనం. ఎవరికి 6 వస్తాయి, ఎవరికి 4 వస్తాయి అనేది తెలీదు. లేకపోతే ఇద్దరికి 5, 5 వస్తాయో తెలీదు. కాకపోతే మనకుంటున్న కొంత ఎడ్జ్‌గా కనిపిస్తున్నది ఏంటంటే శ్రీకాకుళంలో కూటమి బలంగా కనిపిస్తోంది. కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కూటమే ఆహ్, మ పైచేయి సాధించే అవకాశం ఉందని చెప్తున్నారు. అది శ్రీకాకుళం జిల్లాకొస్తారు. ఇక్కడ విజయనగరానికొచ్చేసరికి మొత్తం 9 సీట్లున్నాయి. ఉమ్మడి హ్మ్. విజయనగరం జిల్లాలో 9 సీట్లున్నాయి. ఈ 9 సీట్లలో హోరాహోరీ ఇక్కడ కూడా కనిపిస్తుంది. హ్మ్. 5 కూటమి వైపు కనిపిస్తున్నాయి. ఒక ఓకే. 4 సీట్లు ఆహ్, వైసీపీకి అధికారంలో వైసీపీకి వస్తాయని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ రూరల్ ఓటు బ్యాంకు అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది. అర్బన్‌లో ఉన్న వాళ్ళు ఆల్‌మోస్ట్ ఆల్ కూటమి వైపు ఉన్నారని, రూరల్ ఓట్ బ్యాంక్ అనేది కొంత కన్‌ఫ్యూజన్‌లో ఉందని చెప్తున్నారు. రూరల్‌లో వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. రూరల్ ఓట్ బ్యాంక్ మా వైపే ఉంది. హ్మ్. మహిళల ఓటు బ్యాంక్ మా వైపే ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము బలంగా కనిపిస్తాము, రాబోతున్నాము అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నాయకుల మధ్య గాని ఎక్కడ చూసినా జరుగుతున్న చర్చ ఇదే. హ్మ్. కొన్ని సర్వేలన్నీ పరిశీలిసి చూస్తే ఎక్కువ మెజారిటీ సర్వేలు చూస్తూ ఉంటే హ్మ్. ఉత్తరాంధ్రలో అంటే విజయనగరంలో కూడా 5 కూటమికి దక్కే అవకాశం కనిపిస్తుంది. 4 ఆహ్, వైసీపీకి దక్కుతాయని చెప్పి చర్చ జరుగుతుంది. సో, ఇక్కడ కూడా కాస్త విజయనగరంలో కూడా కూటమిదే పైచేయి ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక విశాఖపట్నానికొస్తాయి. హ్మ్. విశాఖపట్నం జిల్లా మొత్తం తీసుకుంటే విశాఖ టౌన్ సిటీలో 6 నియోజకవర్గాలుంటాయి. హ్మ్. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ యెస్. అట్లాగే గాజువాక, భీమిలి ఇవంతా హ్మ్. అర్బన్ ఏరియా కిందకొస్తాయి. అర్బన్‌లో కూటమి చాలా బలంగా కనిపిస్తుంది 2 చోట్ల. హ్మ్. ఒక 2 సీట్లు ఆహ్, వైసీపీకి వచ్చే అవకాశాలనే అంచనాలు కనిపిస్తున్నాయి. ఈసారి కూటమి ఇక్కడ బలమైన శక్తిగా కనిపించబోతుందని చెప్పేసి అర్బన్ వరకొచ్చి మాట్లాడుతొస్తది. మళ్ళా రూరల్‌కొచ్చేస్తే కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తుంది. రూరల్‌లో కూడా ఎక్కువ హ్మ్. సీట్లలో కూటమి అభ్యర్థుల బలంగా ఉన్నట్టుగా కొన్ని సర్వేలు చెప్తున్నాయి. రూరల్‌లో కూడా వైసీపీకి ఇంకో 2 సీట్లొస్తాయని. అంటే ఈ 6 సీట్లు తీసేస్తే 15లో 9లో ఇంకో 2 మాత్రమే వైసీపీకి అవకాశాలు. ఇక్కడ కూడా మొత్తం 15 సీట్లలో హ్మ్. ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 సీట్లుంటే 15 సీట్లలో 11 సీట్లు కూటమికి అనుకూలంగా ఉన్నాయని, మిగతా 4 సీట్లు మాత్రమే వైసీపీకొచ్చే ఛాన్స్ ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఇవన్నీ వాస్తవమైన సర్వేలని మనం చెప్పడానికి లేదు. ఇదేంటంటే ఇది మాట్లాడుకోవడానికి, యెస్. కూర్చొని డిస్కషన్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మనం చదువుతున్నయి, మనం చూస్తే ఈ సర్వేలన్నీ చూస్తే కొంచెం సామాన్యుల్లో కొంత ఉత్కంఠని, యెస్. ఎమోషన్‌ని రైజ్ చేస్తున్నాయి. కొంత కొంత టెన్షన్ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కాకపోతే ఎవరికి పైచేయి వస్తది ఉత్తరాంధ్రలో అనేది చాలా ముఖ్యమైన విషయం. యెస్. ఎందుకంటే శ్రీకాకుళం వెళ్తే ధర్మాన కుటుంబానికి, అట్లాగే ఎవరైతే అచ్చెన్నాయుడు, కింజారపు కుటుంబానికి మధ్య హోరాహోరీ పోరుంది. మొదటి నుంచి కింజారపు అచ్చెన్నాయుడు ఆయన టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు గాని, ధర్మాన కుటుంబం గాని వైసీపీలో కీలకమైన స్థానంలో పనిచేస్తూ వస్తున్నారు కాబట్టి శ్రీకాకుళంలో కూడా పోరు హోరాహోరీ ఉందని చెప్పాలి. విజయనగరంకొచ్చేసరికి రాజులు వర్సెస్ బొత్స అనే యాంగిల్‌లో ఉంది. ఇక్కడ బీసీ ఓటు బ్యాంక్ కూడా చాలా ముఖ్యమైన ఓటు బ్యాంకు. అట్లాగే ఎస్టీల ఓటు ఎక్కువగా ఉంటది విజయనగరంలో. పాడేరు, పాలకొండ, ఇటు సాలూరు ఇటువైపు వెళ్ళిపోతాయి. సో, ఈ ఏరియాలకొచ్చేసరికి ఎస్టీ ఓటు బ్యాంకు కూడా చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు బలమైన శక్తిగా ఉంటారనేది హ్మ్. ఆసక్తికరం. ఇకపోతే విశాఖకొచ్చేసరికి పూర్తిగా అర్బన్ ఓటు కనిపిస్తది. విశాఖపట్నంలో మొదటి నుంచి చూస్తూ వస్తున్నాము. వలస రాజకీయ నాయకులు ఎక్కువగా ఉంటారు. ఆ ప్రాంతం వాళ్ళకంటే ఇతర ప్రాంతాల్లో నుంచొచ్చి ఇక్కడ రాజకీయం యెస్. చేస్తున్న రాజకీయ నాయకులు ఎక్కువగా కనిపిస్తారు. సో, ఒక ఉద్యమం కూడా ఉంది. ఆ మధ్య ఒక పారిశ్రామికవేత్త రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యంతో ఒక ఉద్యమాన్ని అంటే వలసల పైన పోరాటం చేద్దామని చెప్పి మొదటి నుంచి ఉత్తరాంధ్రకి 2 సమస్యలున్నాయి. ఒకటేమో వాళ్ళు వలస వెళ్లి బతుకుతారు వేరే హ్మ్. ప్రాంతాలకి. యెస్. బెంగుళూరు, చెన్నై యెస్. ఇతర ప్రాంతాలకెళ్ళి. రెండోదొచ్చేసి వాళ్ళ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు వలసొచ్చి అక్కడ రాజకీయాన్ని పెత్తనాన్ని చెలాయిస్తూ వస్తుంటారు. యెస్. చాలా మంది ఆ చరిత్ర చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. అవును. సో, విశాఖ అర్బన్‌లో మాత్రం ఎక్కువగా అంటే నాట్ ఓన్లీ తెలుగు వాళ్ళు గాదు. త త ఉ బ ఆంధ్రప్రదేశ్ చెందిన వివిధ జిల్లాల వాళ్ళు గాకుండానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు గూడా ఎక్కువుంటారు. అక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం గావచ్చు, నేవీ గావచ్చు, ఇటువంటి అంటే అదర్స్ ఓట్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది గాబట్టి, అక్కడ అందుకనే ఈసారి ఎన్‌డీఏ కూటమిగా మారింది కాబట్టి ఏపీలో అందుకని టీడీపీకి ఎక్కువగా హ్మ్. కూటమికి ఎక్కువగా అవకాశాలు ఉండొచ్చని ఒక అంచనాలు నడుస్తున్నాయి. సో, విశాఖ అర్బన్ ఓటు బ్యాంకు చూస్తే కొంచెం ఇంటలెక్చువల్ ఉంటారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు కాబట్టి అక్కడ ఎట్లుంటది పరిస్థితి అనేది అంచనా వేయలేని పరిస్థితి. ఎందుకంటే అర్బన్‌లో మేము బలంగా ఉన్నామని మొదటి నుంచి కూటమి చెప్తున్నారు. రూరల్‌కొచ్చేసరికి మేము బలంగా ఉన్నామని వైసీపీ చెప్తోంది. మహిళా ఓటు బ్యాంక్ తమకు దక్కుతుంది. సంక్షేమ పథకాలు మాకు ఉపయోగపడతాయి. యెస్. గతంలో జగన్ ఇచ్చిన మాట తప్పలేదు. జగన్ మాట మీద జనానికి నమ్మకం ఉందని చెప్పేసి రూరల్‌కొస్తే నడుస్తుంది. మొత్తంగా ఫైనల్‌గా చెప్పాలంటే ఉత్తరాంధ్రని తీవ్రంగా ప్రభావితం చేసింది ఒక 2 అంశాలు. ఒకటేమో ఉద్దానం, యెస్. రెండోదొచ్చేసి ఎగ్జాక్ట్‌లీ. రాజధాని. చూద్దాం
ఈ ఓటు ఈసారి ఎలక్షన్స్ లో రిజల్ట్ ఎలా ఉండబోతుందో జూన్ 4వ తేదీన. ఎస్ తిరుమల మీరు చెప్పినట్టయితే నిజంగానే ఉత్తరాంధ్ర ఎప్పుడు కూడా ఎలక్షన్స్ వచ్చినా కూడా శాసిస్తూనే ఉంటుంది. గవర్నమెంట్‌ని కూడా ఫార్మ్ చేస్తూ ఖచ్చితంగా. ఉంటుంది. మీరు చెప్పినట్టు ఉద్దానం ఇష్యూతో కూడా నాయకులందరూ కూడా అక్కడి నుంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేసిన పరిస్థితి. ఉత్తరాంధ్ర నుంచే మేము స్టార్ట్ చేస్తామని కూడా ఇప్పుడు ఉద్దానం ఇష్యూ మనం పవన్ కళ్యాణ్ ప్రతి నుంచి ఒక్కరు అంటే తీసుకున్నాం. మొదటి నుంచి సెంటిమెంట్ యెస్. గా ఉంది. ఇచ్చాపురం నుంచి రాజకీయ యాత్రలు మొదలు పెట్టడం, హ్మ్. పాదయాత్రలు మొదలు యెస్ పెట్టడం, ఎగ్జాక్ట్‌లీ. అక్కడ ప్రజల్ని ఆకట్టుకోవడానికి ట్రై చేయటం. మొత్తంగా 34 సీట్లలో అటు ఇటు కూటమి వైపు ఒక 25 సీట్లు వస్తాయని ఒక అంచనా. యెస్. మిగతా చోట్ల వైసీపీ వస్తదని అంచనా. చూద్దాం ఉత్తరాంధ్రలో ఎవరు పైచేయి యెస్. సాధిస్తారో, ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు కూర్చుంటారో ఇది 100% కాదు. యెస్. మనకు ప్రస్తుతానికి అందుతున్న లోకల్‌గా అందుతున్న సమాచారము, అక్కడ జరుగుతున్న సర్వేలు యెస్. మాత్రమే. ఇప్పుడైతే ఎవరిని ప్రభావితం చేసే యెస్. అవకాశం కూడా లేదు. ఎగ్జాక్ట్‌లీ. నిజంగా అదంతా కూడా ఉత్తరాంధ్ర పైచేయి సాధిస్తుందా? ఎవరిని గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుందనేది కూడా జూన్ 4 వరకు కూడా వెయిట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు ఉన్న యాస్ ఫర్ నౌ ప్రకారం మేము ఒక అంచనా ప్రకారం మాత్రమే చెప్తున్నాం. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.